హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము మా ఇంట్లో మామిడికాయ పచ్చడి పెడుతున్నాం. చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ఎలా పెట్టుకోవాలో. ఓకేనా? మామిడికాయలన్నీ తీసుకొని ఒక బకెట్లో అరగంట సేపు నానబెట్టుకొని మంచిగా కడిగి తడి లేకుండా తుడుచుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. తర్వాత ఒక పెనం పెట్టుకొని ఆవాలు వేయించుకొని చల్లార్చుకొని పక్కన పెట్టుకొని తర్వాత జీలకర్ర వేయించుకొని పక్కన పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత మెంతులు వేయించుకోవాలి. మెంతులు కూడా దూరగా వేయించుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి పేస్టు. ఒక బాండీ పెట్టుకొని దాంట్లో 1 kg ఆయిల్ తీసుకొని వేడి చేసి చల్లార్చుకొని గోరెచ్చగా ఉన్నప్పుడు ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, వెల్లుల్లిపాయలు వేయాలి. తర్వాత వెల్లుల్లిపాయల పేస్ట్ కూడా వేసి దాంట్లో కొంచెం పసుపు వేసి బాగా కలుపుకొని పక్కన ఉంచుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం కదా, అవి ఒక గిన్నెలోకి పెట్టుకొని మామిడికాయ ముక్కలన్నీ ఎన్ని కిలోలు అయినాయో చూసుకోవాలి. ఒక గిన్నెతో కొలుసుకోవాలి. మా దగ్గర అయితే 2 కిలోల మామిడికాయ ముక్కలు అయినాయి. 2 కిలోల మామిడికాయ ముక్కలకి 1/2 కిలో కారం, 1/2 కిలో ఉప్పు, తర్వాత 1/2 కిలో ఆవాల పొడి, 2 చెంచాల జీలకర్ర పొడి, 2 చెంచాల మెంతుల పొడి, తర్వాత వేసుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కలకు పసుపు, కొంచెం ఆయిల్ కలిపి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు, కారం, ఈ ఆవాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్నాం కదా ఆయిల్ వేడి చేసి పక్కన ఉంచుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఆయంతా వేసి పచ్చడి బాగా కలిసేలాగా కలుపుకొని ఒక రోజంతా పచ్చడి పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి. తర్వాత నెక్స్ట్ డే రోజు పచ్చడిని మళ్ళీ కలిపి ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. ఉప్పు, కారం సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవాలి. అంతేనండి. సంవత్సరం వరకు పచ్చడి చాలా బాగుంటుంది. మేమైతే